హలో అండి అందరికీ. విద్యా దృక్పథాల్లో భారతదేశం విద్యా చరిత్రలో స్వతంత్రం రాకముందు మనకి విద్య గురించి అయితే డిస్కషన్ చేసుకున్నాం కదా మొత్తం కూడా. అందులో భాగంగా మనకి కమిటీస్ గురించి అయితే అన్నిటి గురించి కూడా ఈ బుక్లో డిస్కషన్ చేసుకున్నాం. దాంతోపాటు ఆ కమిటీస్కి వాటన్నిటికీ ఉన్నటువంటి అకాడమిక్ బుక్లో ఇచ్చిన బిట్స్ని కూడా నేనైతే చెప్పాను. మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే ఈ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు అందులో కమిటీస్లో భాగంగా సార్జెంట్ కమిటీ గురించి అయితే చూద్దాము. అసలు సార్జెంట్ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దాని యొక్క సూచనలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి. మనకి సార్జెంట్ కమిటీ అనేది 1944లో మనకి ఏర్పడింది అనమాట. సార్జెంట్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? సార్జెంట్ కమిటీ అనేది 1944లో మనకి ఏర్పడింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధానంతరం భారతదేశంలో విద్యా స్థితిగతులపై ఒక నివేదిక సమర్పించవలసిందిగా భారత ప్రభుత్వ విద్యా సలహాదారు జాన్ సార్జెంట్ని నియమించిందని ఇచ్చాడు కదా. ఇక్కడ మనకి రాంగ్ పడిందండి, చిన్నది మిస్టేక్ అయితే వచ్చింది. అసలు ఏంటంటే సార్జెంట్ కమిటీ గురించి అయితే మనకి రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాలను ముందుగా ఊహించిన బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, అసలు రెండవ ప్రపంచ యుద్ధం మనకి యాక్చువల్గా 1939 to 1945 కదా. అయితే ఇది సార్జెంట్ కమిటీ అనేది 1944లో ఏర్పడింది. అంటే మనకి రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాలను ముందుగానే మనకి ఊహించిన బ్రిటిష్ ప్రభుత్వం మన భారతీయుల్ని ఎలాగైనా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి ఏం చేసిందంటే, భారత విద్యా అభివృద్ధికి మరియు జీవన ప్రమాణాలను పెంచుటకు ఒక నివేదికను ఏర్పాటు చేయవలసిందిగా మనకి కేబ్ని ఆదేశిస్తుంది అనమాట. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం. కేబ్ ఏం చేస్తుందంట, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ విద్యా సలహాదారు ఎవరంటే మనకి సర్ జాన్ సార్జెంట్ అనమాట. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వ విద్యా సలహాదారుడు ఎవరంటే మనకి సర్ జాన్ సార్జెంట్ అనమాట. అతని అధ్యక్షతన మనకి ఈ కేబ్ అనేది ఒక కమిటీ వేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? దాన్నే మనం సార్జెంట్ కమిటీ అంటాం. ఎందుకంటే సార్జెంట్ అధ్యక్షతన ఆ కమిటీ అనేది వేయబడింది. కేబ్ ఆధ్వర్యంలో సార్జెంట్ అధ్యక్షతన కమిటీ వేయబడింది కాబట్టి దాన్ని సార్జెంట్ కమిటీ అంటారు. అది ఎప్పుడు? 1944. దీనినే సార్జెంట్ విద్యా పథకం అని కూడా అంటారనమాట. దాన్ని ఏమంటారు? సార్జెంట్ విద్యా పథకం అని కూడా అంటారు. ఈయన ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు గల అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సులు చేశారు. ఈయన ప్రాథమిక విద్యా స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని స్థాయిల విద్య గురించి అతను సిఫార్సులు చేశారని. ఈయన ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు గల అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సులు చేశారనమాట. అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేశారు. ఇప్పటి వరకు మనం చదివిన కమిటీలలో అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సులు చేసిన కమిటీ అయితే మాత్రం సార్జెంట్ కమిటీ మాత్రమే. కాబట్టి ఇది బాగా ఈ పాయింట్ని అయితే బాగా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ మనకేంటంటే కేబ్ ఆధ్వర్యంలో ఏర్పడిన మొట్టమొదటి కమిటీ మనకేంటంటే ఈ సార్జెంట్ కమిటీ. కేబ్ ఆధ్వర్యంలో ఏర్పడిన మొట్టమొదటి కమిటీ ఏంటంటే మనకి సార్జెంట్ కమిటీ అనమాట. ఎందుకంటే కేబ్ అనేది 1921లో మనకి ఏర్పడింది, 1923లో మూసివేయబడింది, 1935లో హార్టాగ్ కమిటీ సూచనల మేరకు మరలా పునరుద్ధరించబడింది అని అయితే మనం హార్టాగ్ కమిటీలో డిస్కషన్ చేసుకున్నాం కదా. అయితే ఆ పునరుద్ధరించబడిన తర్వాత 1935లో పునరుద్ధరించబడిన తర్వాత ఫస్ట్ ఏర్పడిన మనకి కేబ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఫస్ట్ కమిటీ ఏంటంటే మనకి సార్జెంట్ కమిటీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ సార్జెంట్ కమిటీని మనం యుద్ధ విద్యా కమిటీ అని, యుద్ధ అనంతర ప్రణాళిక కమిటీ అని, యుద్ధ రంగ ప్రణాళిక కమిటీ అని కూడా అంటారనమాట. ఏంటంటే దీనికి పేర్లు యుద్ధ విద్యా కమిటీ అని, యుద్ధ అనంతర ప్రణాళిక కమిటీ అని, యుద్ధ రంగ ప్రణాళిక కమిటీ అని కూడా మనకి ఇక్కడ అంటారనమాట. ఈ బుక్లో మనకి ఇవ్వడం కూడా కొన్ని పాయింట్స్ అయితే నేను యాడ్ చేశానండి. అన్ని కమిటీల్లో కూడా అలాగే మనకి బుక్లోనూ మాత్రమే కాకుండా ఇవ్వనివి కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేస్తూ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇది సార్జెంట్ కమిటీ ఏర్పడడం కోసం ఉన్న ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ వీటిలో కొన్ని ముఖ్య సూచనలు, ఆ సార్జెంట్ కమిటీ ఏ సూచనలు ఇచ్చిందని అయితే మనం ఇప్పుడు చూద్దాము.
3 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయాలి అని చెప్పి సూచించిన కమిటీ ఏంటంటే మనకి సార్జెంట్ కమిటీ అనమాట. ఇప్పుడు 3 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయాలని. నెక్స్ట్ 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అంటే ఖచ్చితంగా విద్యను అందించాలి అని చెప్పి సూచిస్తుంది. అయితే ఈ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అనేది రాబోయే 40 ఇయర్స్లో దీన్ని సాధించాలి. అంటే ఇది 1944లో ఏర్పడింది కదా, 1984 కల్లా దీన్ని సాధించాలి అని చెప్పైతే మనకి ఇక్కడ సూచనలు చేసింది. నెక్స్ట్ 11 నుండి 17 సంవత్సరాల వయస్సు వారి పాఠ్య ప్రణాళిక 2 రకాలుగా ఉంటుంది. 11 నుండి 17 సంవత్సరాల వయస్సు వారి పాఠ్య ప్రణాళిక ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది. అదేంటంటే సాధారణ ఉన్నత పాఠశాలలు, వృత్తి విద్య ఉన్నత పాఠశాలలు అనమాట. సాధారణ ఉన్నత పాఠశాలలు, వృత్తి విద్య ఉన్నత పాఠశాలలు అనమాట. అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 రకాలుగా. అదేంటంటే సాధారణ ఉన్నత పాఠశాలలు, వృత్తి విద్య ఉన్నత పాఠశాలలు. నెక్స్ట్ 10 to 40 ఇయర్స్ నిరక్షరాస్యులకు వయోజన విద్య అందించాలి. అంటే ఈ కమిటీ ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పి ఇక్కడ 10 to 40 ఇయర్స్ నిరక్షరాస్యులు ఉంటారు కదా, ఆ నిరక్షరాస్యులకు వయోజన విద్య అందించాలి అని చెప్పి అయితే సూచించింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ని రద్దు చేయాలి. ఇంటర్మీడియట్ని రద్దు చేయాలంటే మనకి 11వ తరగతి 12వ తరగతి ఈ రెండింటిని కలిపి మనం ఇంటర్మీడియట్ అంటాం కదా, ఈ ఇంటర్మీడియట్ని రద్దు చేయాలి. 11వ తరగతిని హై స్కూల్లోను, అంటే 10th వరకు హై స్కూల్ అంటారు కదా, హై స్కూల్లోను, 12వ తరగతి PUC ప్రీ యూనివర్సిటీ కోర్సుగా కళాశాలలోనూ ఉండాలి అని చెప్పి సూచనలు చేసిందనమాట. ఇంటర్మీడియట్ని రద్దు చేయాలి, 11వ తరగతిని హై స్కూల్లోను, 12వ తరగతి PUCగా కళాశాలలో ఉండాలి అని చెప్పింది. నెక్స్ట్ విశ్వవిద్యాలయాల్లో సమానత్వం కోసం విశ్వవిద్యాలయ విరాళాల సంఘాన్ని, అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలి అని అయితే ఇక్కడ ఉందన్నమాట. విశ్వవిద్యాలయాల్లో దేనికోసం? సమానత్వం కోసం మనం ఇక్కడ విశ్వవిద్యాలయ విరాళ సంఘాన్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ సాంకేతిక వృత్తి విద్యా విషయాల బోధనకు పార్ట్ టైం ఫుల్ టైం పాఠశాలలు ప్రారంభించాలి. ఏ విద్య కోసం? సాంకేతిక వృత్తి విద్యా విషయాల బోధనకు పార్ట్ టైం ఫుల్ టైం పాఠశాలలు ప్రారంభించాలి. నెక్స్ట్ అంగవైకల్యం గల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించాలి. అంగవైకల్యం గల విద్యార్థులు అందరితో పాటు కలిసి వాళ్ళకి చదువుకోవడానికి సౌకర్యంగా ఉండదు కదా, కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించాలని. నెక్స్ట్ ప్రీ బేసిక్, జూనియర్ బేసిక్ పాఠశాలల్లో 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, ప్రీ బేసిక్ మరియు జూనియర్ బేసిక్ అంటే చిన్నపిల్లలు కదా, ఆ పాఠశాలలో 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలి. సీనియర్ బేసిక్ స్థాయిలో 20 మందికి ఒకరు ఉండాలి. సీనియర్ బేసిక్ స్థాయిలో 20 మంది విద్యార్థులకు ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలన్నమాట. ప్రీ బేసిక్, జూనియర్ బేసిక్ వచ్చేసరికి 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలి అని చెప్పి సూచనలు చేసింది. నెక్స్ట్ విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలను సూచించడానికి ఉపాధి కేంద్రాలను, అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్, చూడండి, విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలను సూచించడానికి ఉపాధి కేంద్రాలను స్థాపించాలి. అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సులు చేసిన కమిటీలలో ఇది మొదటిది. చూసారా, అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సులు చేసిన కమిటీలలో మనకి ఏదండి? ఈ సార్జెంట్ కమిటీ అనేది మొదటిదన్నమాట. నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్యను సూచించిన ఫస్ట్ కమిటీ ప్రీ ప్రైమరీ స్కూల్ అని చెప్పాం కదా మనం, అదనమాట. ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయాలి. 3 to 6 ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకి ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయాలని చెప్పింది కదా. పూర్వ ప్రాథమిక విద్యను సూచించిన ఫస్ట్ కమిటీ మనకి ఏంటంటే సార్జెంట్ కమిటీ. సార్జెంట్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రూపొందించిన ఈ ప్రణాళిక భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించి ఫస్ట్ ప్రణాళికగా చెప్పవచ్చు అనమాట. సార్జెంట్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రూపొందించిన ఈ ప్రణాళిక అనేది భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన ఫస్ట్ ప్రణాళికగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ సిఫార్సుల ఫలితంగా 1945లో కేంద్రంలో
విద్యాశాఖ ఏర్పాటైంది. ఈ సిఫార్సుల ఫలితంగా 1945 డేట్ గుర్తుపెట్టుకోవాలి, 1945లో మనకి కేంద్రంలో విద్యాశాఖ అనేది ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని కూడా మనకి ఏర్పాటు చేశారనమాట. యూజీసీని కూడా ఏర్పాటు చేసింది మనకి ఎవరంటే మనకి ఇక్కడ ఈ సార్జెంట్ కమిటీ సూచనల ఫలితంగా మనకి యూసీసీ కూడా మనకి ఇక్కడ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా మనకి ఇక్కడ ఏర్పడింది అనమాట. ఓకేనా. మెయిన్ ఇది సార్జెంట్ కమిటీ 1944లో ఏర్పడింది. కేబ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఫస్ట్ కమిటీ. నెక్స్ట్ అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సులు చేసిన మనకి కమిటీ ఏంటంటే సార్జెంట్ కమిటీ అనమాట. ఓకేనా. వీటికి గల పేర్లు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ కూడా, ఎందుకంటే మనకి ఇక్కడ సూచనలు ఇచ్చేసి ఏ కమిటీ చేసిందని చెప్పి మ్యాచింగ్లో ఇచ్చేస్తారనమాట. ఒకవైపు సూచనలు, ఒకవైపు కమిటీలు మనకి అన్ని, కాబట్టి ప్రతిదీ కూడా మనం సూచనలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సార్జెంట్ కమిటీకి సంబంధించిన బిట్స్ని చేద్దాము. బుక్లో ఈ అకాడమిక్ బుక్లో ఏ బిట్స్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ వరకు అయితే మన హార్ట్ ట్యాగ్ కమిటీ వరకు అయితే మనం బిట్స్ అయితే చేసాము, అన్నిటి గురించి కూడా ఇవన్నీ బిట్స్ కూడా చేస్తాము. ఇప్పుడు మనం సార్జెంట్ కమిటీ గురించి ఈ బిట్ వచ్చింది చూడండి. బ్రిటిష్ పాలనా కాలంలో అన్ని స్థాయిలలో విద్య గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ. అన్ని స్థాయిలలో విద్య గురించి అంటే ప్రాథమిక నుండి మనకి ఏంటంటే విశ్వవిద్యాలయ స్థాయి వరకు విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ ఏంటి? హార్ట్ ట్యాగ్, హంటర్, సార్జెంట్, చార్టర్ అని ఉంది. ఏంటమ్మా? సార్జెంట్ కమిటీ అనమాట. ఆన్సర్ ఏంటి? సార్జెంట్. నెక్స్ట్ సార్జెంట్ కమిటీ 1944 క్రింది సూచనలు చేసిందని ఇచ్చారు, కాబట్టి సూచనలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏది కరెక్టో ఏది రాంగో మనకి తెలియాలంటే అన్నింటినీ కూడా చదువుకోవాలి. ఓకేనా. యూసీజీని స్థాపించాలి అని చెప్పి సూచన చేసింది ఏంటి? మనకి సార్జెంట్ కమిషన్. నెక్స్ట్ కమిటీ. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని కూడా స్థాపించాలి అనేది చెప్పింది కదా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. ఓకే. నెక్స్ట్ 6 నుండి 14 సంవత్సరాల వారికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. ఈ 3 కూడా సూచనల్లో ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ ఏంటి మనకి? 1, 2 ఇది థర్డ్, 1, 2, 3 మాత్రమే. ఈ 3 కూడా మనకి సూచనలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రాధాకృష్ణన్ కమిషన్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందామండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.